చార్లీ కర్క్ గారు యవనస్తుడు, ఆయన సువార్థికుడు, ఆయన్ని తుపాకీతో కాల్చేశారు. ఈరోజు చార్లీ కర్క్ నిన్నటి మొన్నటి వరకు ఆ దేశంలోనే కొంతవరకే తెలిసేమో. ఈరోజు ఆయన గురించిన సువార్త, ఆయన గురించిన వార్త ప్రపంచ నలుమూలల పల్లెటూరులో ఉన్న సంఘాల్లో కూడా ఈరోజు ప్రకటిస్తూ ఉంటారు. ఆయన చేసిన సత్ప్రవర్తన పని వలన మంచి కోసం నిలబడ్డాడు, మంచి చేసి చనిపోయాడు. అన్యాయముగా చంపబడ్డాడు, మంచి చెప్పినందుకు చంపేశారు. ఈ చార్లీ కర్క్ అనైనా రైట్ వింగ్ కన్సర్వేటివ్ బోధ చేస్తున్నాడు. ఏంటి? మనము మన దేశంలో బైబిల్లో చెప్పబడిన యేసుక్రీస్తు బోధల ప్రకారంగా మంచి ప్రకారంగా మంచి ప్రవర్తన కలిగి బ్రతకాలి. ఇది ఆయన సువార్త. చంపిన అతను టైలర్ రాబిన్సన్ లెఫ్ట్ వింగ్ అడు. కమ్యూనిజం భావజాలన, దేవుడు లేడు, దేవుడు అవసరం లేదు, మానవ హక్కులు కావాలి, కోర్టులోకి వెళ్ళి మగవాళ్ళు మేము పెళ్లి చేసుకుంటాం, మా భావజాలాన్ని అడ్డడానికి మీకేం హక్కు ఉంది? మానవుడిలో పుట్టుకొచ్చే ఈ భావజాలాన్ని ఎవడు అడ్డడానికి వీలు లేదు. వాడి స్వేచ్ఛ వాడిది గనక వాడికి నచ్చినట్టు మగోడు పెళ్లి చేసుకొని బతకచ్చు. దాన్ని వ్యతిరేకిస్తూ చార్లీ కర్క్ ఆయన చెప్తున్నాడు. ఆయన వ్యభిచారము, నరహత్య, మాదక ద్రవ్యాలు, డ్రగ్స్, గన్స్, రైఫిల్స్, టెర్రరిజము, అబార్షన్స్ ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు మీరు అంటే, ఈ లెఫ్ట్ వింగ్ వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే, నువ్వేంటి అలా చెప్తావు, నువ్వు బైబిల్ బాధ చెప్తావేంటి? ఇది ఖండించాడు అతను. యువత తరమా మీరు పాడైపోతున్నారు, మీరు తప్పుడు వ్యభిచారం చేస్తున్నారు, మాదక ద్రవ్యాలు, డ్రగ్స్, ఇంజక్షన్లు ఇవి వ్యతిరేకించాడు ఎవరు? సో అక్కడ ఉన్న భావజాలం ఈ చంపిన ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడు? స్వేచ్ఛ కోరుకున్నాడు. అమెరికా దేశంలో ఇవి రానివ్వకుండా ఇతను చేస్తున్నాడు, వ్యతిరేకతని ప్రాపగండా చేస్తున్నాడని. ఈరోజు చార్లీ కర్క్ ఒక్కడే అయిపోయాడు అనుకోకండి. చార్లీ కర్క్ చెప్పిన సువార్త విని యవనస్తులు అనేక మంది లేవనెత్తుతున్నారు. అర్థం, క్రీస్తు సువార్త ఆగదు. ప్రభు వారందరినీ నడిపిస్తున్నాడు. అనేక మంది సేవకుల్ని ఆఖరి దినాల్లో లేవనెత్తుతున్నాడు.